నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. వేట తీరు మారినట్టల్లా మోహరింపుల వరుస మారాలి. ఆయుధాల పొందికను మెరుపు వేగంతో మార్చాలి. భౌగోళిక ప్రతికూలతలను జయించే ఎత్తుగడలు రచించాలి. మైదాన యుద్ధాలకు, అటవీ పోరాటాలకు పొంతన ఉండదు. లోయ దాడులకు, పర్వత యుద్ధానికి పోలిక ఉండదు. సాయుధ బలగాల నిర్వహణ అంత సులభ సాధ్యమైన వ్యవహారం కాదు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, తీవ్రవాదాన్ని అణచివేయడం రెండు వేరువేరు అంశాలు. నగర యుద్ధనీతి ఎంత పదునుదేరినా గెరిల్లా యుద్ధనీతి కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. కాశ్మీర్ లోయలో ఉగ్రమూకలను అణచివేయడానికి, జమ్మూ రీజియన్లో టెర్రరిస్టులను తరిమికొట్టడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఉగ్రవాదం, తీవ్రవాదం అణచివేతలో సరికొత్త సవాళ్లను అధిగమించడం కోసం కేంద్ర హోంశాఖ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్ఎస్జీ బేస్ను జమ్మూలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. జమ్మూ నగర స్వరూప స్వభావాల్లో మార్పు రావడంతో పాటు భారీ భవన సముదాయాలు, నిర్మాణాలు పెరగడంతో భద్రతాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరిని ప్రభుత్వం భావిస్తోంది. జమ్మూ నగర పరిధిలో ఇటీవల కాలంలో ఉగ్రవాద దాడులు పెరగడంతో హోంశాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఉగ్రదాడుల స్వభావంలో కూడా మార్పు వచ్చింది. సాంప్రదాయ మార్గాల్లో కాకుండా అధునాతన యుద్ధ పద్ధతుల్లో దాడులకు దిగడంతో ప్రతిదాడుల్లో కూడా కొత్తదనం అవసరమని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగానే జమ్మూ నగరంలో ఎన్ఎస్జీ బేస్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత నేషనల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ను సమూలంగా మార్చేశారు. బలగాలు పాతవే అయినా వాటి పనితీరులో, తీవ్రతలో, ప్రభావంలో కొత్తదనాన్ని తీసుకురావడానికి అనేక ప్రయోగాలు చేశారు. ప్రధాని సహా ఇతర నేతలు, మంత్రుల భద్రతలో ఉన్న ఎన్ఎస్జీ కమాండో యూనిట్ను వీఐపీ భద్రత నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఉగ్రవాద దాడులు పెరగడంతో ఎన్ఎస్జీలను ఇతర అత్యవసర పరిస్థితులకు వాడాలని నిర్ణయించింది. 2012లోనే ఎన్ఎస్జీని వీఐపీ భద్రత నుంచి మినహాయించాలనే నిర్ణయం జరిగినా మోదీ ఆధ్వర్యంలోనే అది అమలైంది. 1984 జూన్ తొలివారంలో సుమారు 10 రోజుల పాటు జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఎన్ఎస్జీ యూనిట్ ఆ తరువాత కాలంలో అనేక సాహసోపేత దాడుల్లో పాల్గొంది. ఖలిస్తానీ మోకల ఆట కట్టించడంలో విజయవంతమైంది. అయితే ఆ తరువాత కాలంలో ప్రధాని సహా కేంద్ర కేబినెట్ మంత్రులు, ఇతర కీలక నేతలపై దాడులు పెరగడంతో ఎన్ఎస్జీ యూనిట్ వీఐపీ భద్రతను కేటాయించడం పరిపాటిగా మారిపోయింది. తాజా నిర్ణయం వెనుక ఏం జరిగింది? ఈ మధ్యకాలంలో ఇటు జమ్మూలోనూ, అటు కాశ్మీర్లోనూ స్వాధీనం చేసుకుంటున్న ఆయుధాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా సైన్యంలో వినియోగించే M4 కార్బన్, ఆస్ట్రియన్ అసాల్ట్ రైఫిళ్లను ఉగ్రవాదులు వాడడంతో కేంద్రం అప్రమత్తమైంది. M4 కార్బన్ ఆఫ్ఘనిస్తాన్ మీదుగా కశ్మీర్కు వచ్చింది అనుకున్నప్పటికీ నేటో దళాలు వాడే ఆస్ట్రియన్ అసాల్ట్ రైఫిల్ ఎలా ఉగ్రమూకల వద్దకు చేరిందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది జూలై 3వ వారంలో కేరన్ సెక్టార్లో సరిహద్దు రేఖకు సమీపంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో హతమైన ఉగ్రవాదుల వద్ద అధునాతన M4 కార్బన్, ఆస్ట్రియన్ రైఫిళ్లు దొరకడంతో బలగాల పొందికను, ఆయుధాల అమరికను మార్చాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, జమ్మూ సరిహద్దులకు ఉగ్రవాదులు చొచ్చుకురావడంతో ఎన్ఎస్జీ బేస్ ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. మన సాయుధ బలగాలు, సైన్యం కన్నా ముందే కశ్మీర్ ఉగ్రవాదులు అధునాతన కలష్నీకోవ్ ఆయుధాలు వాడారు. 1988 నాటికే ఉగ్రవాదులు AK-47, AK-56 సిరీస్ను వాడారు. అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్ను వీడిన సమయంలో పెద్ద ఎత్తున ఆయుధ సంపత్తిని కాబూల్లో వదిలిపెట్టారు. ఈ ఆయుధాల్లో కొన్ని కశ్మీర్కు కూడా చేరాయి. నేటో బలగాలు వినియోగించే ఆయుధాలు కూడా ఈ మార్గంలోనే వచ్చి ఉండొచ్చు అని కేంద్రం అంచనా వేస్తోంది. కథువా, రియాసీ, పూంచ్, రజౌరీ దాడుల్లో ఉగ్రమూకలు M4ను వినియోగించాయి. కేవలం అధునాతన ఆటోమేటిక్ ఆయుధాలకే పరిమితం కాలేదు. కేంద్రం చాలా కాలం క్రితమే పేలుడు ధాటిని తట్టుకునేలా భద్రతా బలగాలు వినియోగించే వాహనాలను డిజైన్ చేయించింది. వీటినే ఫోర్టిఫైడ్ వెహికల్స్గా పేర్కొంటారు. ఇటీవల కాలంలో ఫోర్టిఫైడ్ వాహనాలపై కూడా ఉగ్రవాదులు విరుచుకుపడి ప్రాణనష్టం కలిగిస్తున్నారు. ఫోర్టిఫైడ్ వాహనాలపై దాడి చేయడానికి ఉగ్రవాదులు స్టీల్ బుల్లెట్లు వినియోగిస్తున్నారు. దీంతో కేంద్రం సరికొత్త దాడి ప్రణాళికలను, దాడి చేసే సామర్థ్యం ఉన్న బలగాలను మోహరించాల్సిన అనివార్య పరిస్థితిలోకి నెట్టబడింది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగిన జమ్మూ, కుప్వారా దాడుల్లో పాకిస్తాన్కు చెందిన SSG బృందాల పాత్ర ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలు లభించడంతో కేంద్ర హోంశాఖ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భద్రతా వ్యూహాన్ని అత్యవసరంగా మార్చాలని నిర్ణయించారు.
జూలై 7న కుల్గాంలో, రజౌరీలో, జూలై 8న కధువాలో, జూలై 15న దోడాలో, 23న కుప్వారాలో ఉగ్ర దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పాకిస్తాన్ ఎన్ఎస్జీ ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు లభించాయి. సుమారు 600 మంది ఎస్ఎస్జీ కమాండోలకు పాకిస్తాన్ సైన్యం నిర్దిష్టమైన లక్ష్యాలను అప్పగించి సరిహద్దులు దాటించేందుకు ఏర్పాట్లు చేసిందని కశ్మీర్ డీజీపీ ఇప్పటికే ప్రకటించారు. వీరిలో కొంతమంది ఈపాటికే సరిహద్దులు దాటి లక్ష్యాలను ఛేదించే పనిలో ఉన్నారని కూడా పోలీసులు ప్రకటించారు. ఉత్తర కశ్మీర్లోని కుప్వారాలో జరిగిన ఎన్కౌంటర్లో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభించాయి. ఈ ఘటనతో కశ్మీర్ పోలీసులకు స్పష్టమైన సంకేతాలు అందినట్టయింది. దీంతో కేంద్ర హోంశాఖకు వివరమైన నివేదికను పంపించింది. అంతేకాదు, ఇటీవల కాలంలో జమ్మూలో జరిగిన దాడుల్ని ప్రభుత్వం ప్రత్యేకంగా అధ్యయనం చేసింది. సైనిక కోణంలో పరిశీలన చేసింది. ఆయుధాల వినియోగం, టార్గెట్లను ఛేదించడంలో ఓపిక, ఏకాగ్రతలను క్షుణ్ణంగా స్టడీ చేసింది. పాకిస్తాన్ సైన్యంలో పనిచేసే రిటైర్డ్ అయినవారో లేదా సైనిక శిక్షణ తీసుకున్నవారో జమ్మూ దాడుల్లో పాల్గొన్నారని నిర్ధారించింది. చైనాలో తయారైన స్టీల్ బుల్లెట్ల లభ్యత గురించి కూడా ప్రత్యేకంగా విచారణ చేస్తోంది. ఈ మొత్తం పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోంశాఖ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎన్ఎస్జీ బేస్ ఏర్పాటు తప్పనిసరి అనే నిర్ణయానికి వచ్చారు. జమ్మూ సిటీలో ఎన్ఎస్జీ బేస్ ఉండడం వల్ల చుట్టుపక్కల ఉన్న రియాసీ, దోడా, కధువా, రాంబన్, కిష్తవర్, పూంచ్, రజౌరీ, ఉధంపూర్, సాంబా జిల్లాల్లో విరుచుకుపడే ఉగ్రవాదుల ఆట కట్టించవచ్చు. నిజానికి రజౌరీ, పూంచ్ బెల్ట్తో గడిచిన దశాబ్ద కాలంలో ఉగ్ర కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలోనే మరోసారి దాడులు పెరిగాయి. 2021 నుంచి ఉగ్రవాదులు దాడులకు తెగబడడంతో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 47 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. ఎన్ఎస్జీ బేస్ను ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్ టెక్నాలజీని అందుబాటులో ఉంచడంపై కూడా కేంద్రం పరిశీలన చేస్తోంది. గెరిల్లా యుద్ధ పద్ధతులను అనుసరించే ఉగ్రవాదులతో సైన్యం తలపడడం కష్టసాధ్యమైన వ్యవహారం. అంతేకాదు, అటవీ ప్రాంతాల్లో, లోయల్లో సాయుధ దాడులకు తెగబడే టెర్రరిస్టులను నిలువరించడానికి ప్రత్యేకంగా శిక్షణ కూడా అవసరం. అందుకే కేంద్రం ఎన్ఎస్జీ బేస్ను ఏర్పాటు చేయడం మాత్రమే పరిష్కారంగా చూస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.